మిథున్ రెడ్డి గారు ఎలాంటి ఇబ్బంది అయినా కూడా ఎదుర్కొంటాడు తప్ప నాకు ఆ సౌకర్యం కావాలా ఈ సౌకర్యం కావాలా అని చెప్పే వ్యక్తి కాదు. ఇప్పుడు కూడా ఆయన ఏం కూడా నాకు చెప్పలేదు. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ ప్రభుత్వం న్యాయపరంగా కల్పించిన సౌకర్యాలు కూడా అందజేసే పరిస్థితుల్లో లేదంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తూ ఉందో, ఎంత ఖర్చుపూరితంగా వ్యవహారం చేస్తూ ఉందో అది మీ దృష్టికి తెస్తూ ఉన్నాను. ఆయన బాగున్నాడు, సంతోషంగా ఉన్నాడు. సార్ 3 పూట్ల భోజనానికి ఇంటి భోజనానికి ఒప్పుకున్నారా? రూమ్లో టీవీ అలాంటిది ఏం లేదు. 3 పూట్ల భోజనం లేదు. ఒక పూట భోజనానికి ప్రభుత్వం అది న్యాయస్థానం అది పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఆ విధంగా అలో చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను. ఇప్పటికైతే ఏం లేదు. ఈరోజు ఏమైనా చేస్తారేమో తెలియాలి. పార్లమెంట్ సెషన్ ఖచ్చితంగా నేను చూడాల్సి ఉందని చెప్పి అందులో పొందుపరిచారు. అంటే అది వెసులుబాటు తీసుకుంటారంటారా? చూడాలి. ఎంపీగా ఉన్నారు కాబట్టి ఈరోజు చూడాలి. ఒకవేళ కనుక నిబంధనలకు ఒప్పుకోకపోతే అంటే ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఒక ప్రజాప్రతినిధి నిబంధనలు మీరు వెళ్ళారు. మళ్ళా న్యాయస్థానాలని ఆశ్రయిస్తాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా నాయకుడు ముఖ్యమంత్రిగా జగన్